హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అశోక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఫేస్ చూపించి వీడియో చేయలేకపోతున్నాను. బయట అయితే విపరీతమైన వర్షం పడుతుంది. బట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది కాబట్టి అండ్ చాలామంది ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు 8వ తారీఖున కర్ణాటక హైకోర్టులో కేసు హీరింగ్ అయితే ఉంది. సో ఏం తేలింది అండ్ తీర్పు ఏమైనా వచ్చిందా, స్టే ఇవ్వడానికి ఎంత అవకాశం ఉంది, ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మెసేజ్ అండ్ కాల్స్ రూపంలో కంటిన్యూస్గా అయితే అడుగుతున్నారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఇప్పటివరకు నేను వెయిట్ చేయడం కూడా రీజన్ ఏంటంటే జస్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క లైవ్ హియరింగ్స్ని నేను చూశాను. యూట్యూబ్లో లైవ్ వచ్చింది, దాన్ని నేను ఎవ్రీథింగ్ చూసిన తర్వాత నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరు మిగతా అప్డేట్ కోసం ఎక్కడికి ఏ టెలిగ్రామ్ ఛానల్కో లేదంటే ఏ వెబ్సైట్కో వెళ్ళి ఏ హిందీ ఛానల్కో వెళ్ళి ఎత్తుకోవాల్సిన పని లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడైతే అప్డేట్ అవబోతుంది. అండ్ ఏమైనా లైవ్ అప్డేట్స్ వచ్చి ఉంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ అనేది డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను. డెఫినెట్గా జాయిన్ అవ్వండి. సో యాక్చువల్గా ఈ రోజు మనకి కర్ణాటక హైకోర్టులో కేసు అయితే హీరింగ్ ఉంది కదా, ఇది అందరికీ తెలిసిందే. సో ఏదో ఒక స్టే కానీ ఏదైనా వస్తుంది అని అనుకున్నారు. కానీ నిన్న ఆదివారం నాడు ఇండియన్ గవర్నమెంట్కి చెందిన లాయర్ తుషార్ మెహతా ఆయన ఏం చేశారంటే, మనకి ఒకే బిల్ మీద 3 రకాల కేసులు పడ్డాయి. అంటే ఎక్కడెక్కడ మధ్యప్రదేశ్, కర్ణాటక అండ్ ఢిల్లీ 3 స్టేట్లో హైకోర్టులో కేసు పడింది కదా. సో ఒకవేళ కనుక 3 స్టేట్లలో వేరు తీర్పులు కనుక వస్తే ఈ బిల్కి వ్యతిరేకంగా, సో ఒక దగ్గర ఓకే అని, ఒక దగ్గర స్టే ఇవ్వకుండా, లేదంటే ఒక దగ్గర పాజిటివ్గా ఒక దగ్గర నెగిటివ్గా వస్తే జడ్జిమెంట్ కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మొత్తం అన్ని కేసుల్ని, ఎక్కడ హైకోర్టులో ఉన్న అన్ని కేసుల్ని సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి నిన్నైతే ఒక పిటిషన్ అయితే వేశారు. సో దాన్ని ఈ రోజు మార్నింగ్ సుప్రీంకోర్టు అయితే యాక్సెప్ట్ చేసింది. దాని వలన ఈ రోజు కర్ణాటక హైకోర్టులో జరగవలసిన కేసు వాయిదా అయితే జరగలేదు. దానిని సుప్రీంకోర్టుకి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు లైవ్లో సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ అయితే జరిగాయి. సో అక్కడ ఏం జరిగాయి అన్న విషయాన్ని అయితే చెప్తాను. మొదటిగా ఇక్కడ ఎవరైతే ప్రీవియస్గా కర్ణాటక హైకోర్టులో A23 తరపున వాదించారో అదే లాయర్ సుందరం గారు అండ్ చిన్నప్ప వాళ్ళు ఫ్యాంటసీ గేమింగ్ తరపున హాజరయ్యారు. అండ్ దాంతోపాటు భూమి లెవెన్ తరపున వాదించే లాయర్ జైన్ అని చెప్పి ఆయన కూడా అక్కడ అటెండ్ అయ్యారు. అండ్ ఢిల్లీ కోర్టులో క్యారమ్ బోర్డ్ కంపెనీ తరపున ఉన్న లాయర్ కూడా అక్కడ అటెండ్ అయ్యారు. అండ్ గవర్నమెంట్ తరపున సేమ్ ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో ఆ లాయరే మనకి అటెండ్ అయ్యారనమాట. సో వాదనలు అయితే విన్నారు. జడ్జి ఏం చెప్పారంటే, ఇక్కడికి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయండి, మనం హీరింగ్ చేద్దామని చెప్పారు. అంటే ఇప్పటి వరకు కర్ణాటక అండ్ ఢిల్లీ అండ్ మధ్యప్రదేశ్ హైకోర్టులో మీరు ఏవైతే రిట్ పిటిషన్స్ చేశారో వాటిని ఇక్కడికి మూవ్ చేయండి, మూవ్ చేసిన తర్వాత మనం ఇక్కడ దాని గురించి చర్చిద్దాము అని చెప్పేసి జడ్జి అయితే చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, గవర్నమెంట్ సైడ్ వాళ్ళు దానికి 2 వారాల టైం అడిగారు. 2 వారాల టైం అడిగితే ఇక్కడ మన ఫ్యాంటసీ యాప్ తరపున ఫైట్ చేసే సుందరం గారు అన్నారు, సార్ ఇది ఫైల్ ట్రాన్స్ఫర్ చేసేదే మొత్తం డిజిటల్గా ట్రాన్స్ఫర్ చేస్తారు, మొత్తం అంతా ఆన్లైన్లోనే, దీనికి 2 వారాల టైం ఎందుకు సార్, కేవలం ఒక రాత్రిలో కంప్లీట్ అయిపోతుంది. సో దానికి 2 వారాలు అడుగుతున్నారు, మీరు టైం తగ్గించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 1 వారానికి దాన్ని మార్చారనమాట. అంటే ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 వారం రోజుల లోపు, అంటే ఈరోజు మండే కాబట్టి నెక్స్ట్ మండే కల్లా ఎక్కడెక్కడ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ మా దగ్గరికి తీసుకురండి అని చెప్పేసి చెప్పారు. అయితే అండ్ గేమింగ్ యాప్స్ తరపున ఇంకొక లాయర్ ఆయన ఏమన్నారంటే, సార్ ఎక్కడెక్కడో ఫైల్ని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి రప్పించడం అంతా ఎందుకు, మా దగ్గర కొత్త ఫైల్స్ ఉన్నాయి, సేమ్ కేసుకి సంబంధించి ఆ పిటిషన్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తెప్పించడం ఎందుకు, మేము మళ్ళీ సబ్మిట్ చేసేస్తాము, తొందరగా హీరింగ్ ఏం పెట్టగలరా అని అడిగాడు. అడిగితే దానికి అవతల గవర్నమెంట్ లాయర్ తుషార్ మెహతా ఏమన్నారంటే, 1 వీక్ ఆఫ్ టైం మోర్ దెన్ ఎనఫ్ సార్, పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకు అది వీళ్ళు ఇంతలా ఇదవుతున్నారు, ఏం కాదు, వీళ్ళ ఫైల్ని ఈరోజు సబ్మిట్ చేసేసిన 1 వీక్ టైం ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ దానికి ఆయన రిక్వెస్ట్ చేశారు. కానీ సుందరం గారు ఇక్కడ కూడా మళ్ళీ మాట్లాడారు. ఏమని, సార్ ఇది చాలా వరకు డిలే అవుతుంది, పర్టికులర్గా ఒక డేట్ అంటూ మీరు చెప్తే దాన్ని బట్టి మేము ప్రొసీడింగ్స్కి హాజరవడానికి మాకు కూడా బాగుంటుంది, ఇప్పటికే ఇండస్ట్రీ మొత్తం పాజ్లో ఉంది అన్నట్టు మాట్లాడారు. మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, సార్ ఇది కొత్త నెంబర్ ఎంటర్ అవుతుంది, జడ్జి అన్నారు అనమాట, ఇది కొత్త నెంబర్ ఎంటర్ అవుతుంది, అది ఆల్రెడీ ఫైల్ అయిన కేసు కాదు, మిగతా దగ్గర నుంచి అంటే హైకోర్ట్స్ నుంచి కేసు ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త నెంబర్ ఎంటర్ చేసి కొత్త కేసుగా ఇది నమోదు చేసిన తర్వాత మీ వాదనలు అయితే వింటాం, ఫస్ట్ ఫైల్స్ ఇక్కడికి రానివ్వండి, కొత్త కేసుని అయితే ఫైల్ అవ్వనివ్వండి, ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడదామని చెప్పారు అనమాట. అయితే మొత్తం అక్కడికి ఒక డిస్మిస్ అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ సుందరం గారు కలగ చేసుకుని ఆపారు, వెళ్ళిపోతున్న అందరినీ ఆపి జడ్జి గారితో మళ్ళీ ఇంకొక పాయింట్ రైజ్ చేశారు. ఏమనంటే, సార్ మళ్ళీ కొత్త పిటిషన్ ఏమైనా వచ్చింది అనుకోండి, వేరే హైకోర్టులో ఎక్కడైనా ఇదే బిల్ మీద పిటిషన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి మళ్ళీ ఇంకో 1 వీక్ తీసుకుంటారు, సో ఒక ఆర్డినెన్స్ పాస్ చేయండి, ఏమనంటే ఈ బిల్ మీద ఇంకెక్కడ వేరే హైకోర్టులో కొత్త కేసు ఫైల్ అవ్వకూడదు, ఒకవేళ అయినా సరే అది డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి
ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ అయిపోయేలాగా చెయ్యండి అని అనగానే అప్పుడు జడ్జి ఏం చెప్పారంటే సో ఈ బిల్ మీద ఏ హైకోర్టులో కూడా కొత్త కేసు తీసుకోవద్దు అని చెప్పేసి అక్కడితో క్లోజ్ చేశారనమాట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే మొత్తం అన్ని కేసులని కలిపేసి సుప్రీంకోర్టుకి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ట్రాన్స్ఫర్కి 1 వీక్ అయితే గడువిచ్చారు. వీళ్ళు మాన్యువల్గా రిట్ పిటిషన్స్ ఇచ్చినా లేదంటే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినా ఏం చేసినా కానీ 1 వీక్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ 1 వీక్ మాత్రం ఏం జరగదు. అంటే నెక్స్ట్ మండే వరకు ఏం జరగదు. నెక్స్ట్ మండే ఏం డిసైడ్ చేస్తుంది అంటే నెక్స్ట్ మండే వీళ్ళు మొత్తం మళ్ళీ కోర్టుకి వెళ్తారు. పిటిషన్స్ అన్ని సబ్మిట్ చేసి వాళ్ళు ఇంకొక డేట్ని ఇస్తారు. ఏది గవర్నమెంట్ లాయర్ తుషార్ మెహతా తరపున అండ్ సుందరం గారి తరపున వాదనలు వినడానికి మళ్ళీ ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజు మనకి ఏమంటారు ఇద్దరు వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు దీని మీద స్టే ఇవ్వాలా లేదనుకుంటే గవర్నమెంట్ సైడ్ అప్రోచ్ తీసుకొని బ్యాన్ చేయాలా లేదా ఇటువైపు పూర్తిగా ఫుల్ అప్రోచ్ తీసుకొని కేసును కొట్టేయాలా అనేది మొత్తం ఆ రోజు అయితే డిసైడ్ అవుతుంది. దీని అందరికీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం నెక్స్ట్ మండేకి వెళ్తే ఇంకొక 1 వీక్లో మ్యాక్సిమం మండే కనుక కోర్టుకి వెళ్తే వాళ్ళు ఇంకొక 1 వీక్లో హీరింగ్కి డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజు అయితే మనకి క్లారిటీ వస్తుంది అనమాట. సో అప్పటి వరకు అయితే మ్యాక్సిమం ఏ అప్డేట్స్ ఉండవు, అందరూ వెయిట్ చూడాల్సిందే. ఎందుకంటే డైరెక్ట్ సుప్రీంకోర్టు కాబట్టి దానిపైన కూడా కేసు ఏమి ఫైల్ చేయడానికి ఆప్షన్ ఏం లేదు. ఒక్కసారి కనుక సుప్రీంకోర్టులో ఇప్పుడు విన్ అయితే ఫ్యాంటసీ యాప్స్ కనుక విన్ అయితే నిజంగా అల్టిమేట్గా ఉంటుంది. ఎందుకంటే దీని మీద మళ్ళీ వాళ్ళు కేసు వేయలేరు, ఇంకొకసారి చట్టం చేయలేరు, ఏమీ చేయలేరు. ఇక్కడతో 100% ఇండియాలో ఫ్యాంటసీ యాప్స్ కంప్లీట్గా లీగల్ అయిపోతాయి. కానీ ఇప్పుడు కనుక అది బ్యాన్ అయితే మళ్ళీ ఇవి లీగల్ అవ్వాలి అని అంటే బీజేపీ గవర్నమెంట్ అయితే పోవాలి. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఏదైనా కానీ మ్యాక్సిమం నెక్స్ట్ మండేకి అయితే తెలుస్తుంది. సో అప్పటి వరకు మన ఛానల్లో ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో మీకు ఈ మ్యాటర్ అనేది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను. కేవలం మీకు అప్డేట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే స్ట్రైట్ అవే డొంక తిరిగి లేకుండా పాస్ చేశాను. ఓకే గైస్, ఇంకే ఇన్ఫర్మేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి అక్కడైతే జాయిన్ అవ్వండి. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్.